నేను మీ రెడ్డి శ్రీనివాస్. ప్రస్తుతం మనము కానుకుర్తి గ్రామంలో ఏదైతే నారాయణపేట కోడంగల్ లిఫ్ట్కు సంబంధించిన మొన్న ఏదైతే వాకిడి శ్రీయారన్న ప్రారంభించిన ఈ యొక్క స్థలంలో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మన యొక్క పక్కకు మన కానుకుర్తి గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ గ్రామ ప్రజలు ఉన్నారు. వర్క్ ఏ విధంగా నడుస్తుంది, కానుకుర్తిలో ఎంత భూమి సేకరణ జరుగుతుంది, ప్రభుత్వం ఏ విధమైన కార్యక్రమాన్ని తీసుకుంది అనేది దాని మీద మనం మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇదైతే ఇప్పుడే వర్క్ అయితే చాలా వేగంగా నడుస్తుంది. కాంట్రాక్టర్ గారిని కలవడం జరిగింది. అన్న వర్క్ ఎట్లా నడుస్తుంది, మీరు ఎన్ని దినాల్లో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేస్తారని మాట్లాడుతున్న సందర్భంలో మనం ప్రత్యక్షంగా దాదాపు ఈ ప్రాంతం కానుకుర్తి కావచ్చు, ఇక్కడ మల్రెడ్డిపల్లి కావచ్చు, అక్కడ ఇంకా వేరే గ్రామం దాదాపు ఎవరన్నది గడిమున్కలపల్లి దాదాపు 3 గ్రామాలు ఎఫెక్ట్ అవుతుంది. ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేదైతే కానుకుర్తి దాదాపు 900 ఎకరాలు ఇక్కడ ఉన్నట్టు ప్రజలు త్యాగానికి సిద్ధంగా ఉన్నారు. ఇవ్వడానికి జరిగింది. కొంతమందికి అమౌంట్ రావడం జరిగింది, కొంతమందికి పెండింగ్లు ఉంది. ఈ నెల లాస్ట్ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే, ఈరోజు 70 ఏళ్ళ తర్వాత ఈ కోడంగల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, మక్తల్ కావచ్చు, కృష్ణానదికి అత్యంత దగ్గరగా ఉండి ఇక్కడ మేము నీళ్లు తాగడానికి నోచుకోలేని సందర్భంకి వెళ్ళి ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకునే ఒక గొప్ప శుభసూచికానికి నాంది పలికిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏదైతే నారాయణపేట శాసనసభ్యులు ఫర్నికర్ రెడ్డి గారికి, శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారికి, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాజెక్టు ప్రారంభానికి తన నియోజకవర్గంలో శంకుస్థాపన చేసినటువంటి వాకిడి శ్రీయారన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నిజంగా ఇంత మా ప్రాంతంలో కొంతమందికి నిజంగా ఈ ప్రాజెక్టులు అంటే మాకు చాలా కొత్తగా పరిచయం. ఏదైతే నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే ఇక్కడ ప్రాజెక్టులు మొట్టమొదటిసారిగా కానుకుర్తిలో ఈ ప్రజలకు, ముఖ్యంగా సర్పంచ్ సాక్షిగా కానుకుర్తిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తన సర్వాన్ని, భూమి అనేది తన యొక్క అస్తిత్వానికి ప్రతీక లాంటిది. అలాంటి భూమిని మొత్తం సర్వాన్ని కోల్పోయి ఒక సెంటిగిట్ల లేకుండా వాళ్ళు ఈ ప్రాంత ప్రజల బాగు కోసం మేము నష్టపోయినా పర్వాలేదు, ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని వాళ్ళు భూమిని ఇవ్వడం అనేది గొప్ప త్యాగం. అందుకే వాళ్ళ త్యాగము ఊరికే పోకుండా భవిష్యత్తులో ఏదొచ్చినా ఈ ప్రాజెక్టు వల్ల ఏమైనా బెనిఫిట్స్ వచ్చినా వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు ఒక మాట ఈ ప్రాంతానికి సంబంధించిన సర్పంచ్ గారు నారాయణ గారు ఒక మాట మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు ఈ రిజర్వాయర్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మా రైతులైతే సహకారం చేస్తున్నారు. ఆ రైతులకు మొత్తం చాలామంది ఇప్పుడు దాదాపు 200 వరకు టోటల్ కోల్పోయింది. ఒక సెంటు భూమి లేకుండా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు, ఇంకా వేరే ప్రభుత్వంకి వెళ్ళి పెన్షన్స్ కానీ వేరే బెనిఫిట్స్ ఏ వచ్చినా ఉపయోగం చేస్తూ మా ఊరు కూడా అభివృద్ధి కొరకు మా ఊరు మండలం చేసి రైతులకు శ్మశానం కూడా లేదు. ఇప్పుడు మొన్న శివకుమార్ రెడ్డి సార్ కూడా చెప్పిండు, ఒక 20 ఎకరాలు కేటాయిస్తామని చెప్పి. అది జర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని స్పీడ్గా తొందర మాకు ఆ మిగతా ల్యాండ్ కూడా తొందర ఇచ్చి మా ఊరు అభివృద్ధి చెందాలి, రైతులకు తొందర అమౌంట్ వాడాలి. ఇంకా 400 ఎకరాలకు దాదాపు 400 ఎకరాలకు అమౌంట్ వచ్చేది ఉంది. మిగతా వచ్చిన వాళ్ళకంటే హ్యాపీగా ఉన్నారు. అంటే రైతులు బాధ ఉన్నా మాకు కొడంగల్ ప్రాంతం ఒక సీఎం మంచి ఉద్దేశంతోన రైతుల కొరకే చేస్తున్నాడు కాబట్టి స్వచ్ఛందంగా రైతులు ఒప్పుకొని కొడంగల్ కూడా రైతులు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మా రైతులు స్వచ్ఛందంగానే ఒప్పుకున్నారు. ఎలాంటి కేసులు, ఒక చిన్న కేసు కూడా లేకుండా దానికి సహకరించిన మాకు శివకుమార్ రెడ్డి సార్ గారు, మా ఫర్నికర్ రెడ్డి గారు, ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ పక్కన ఉన్న కొరకు మాకు అమౌంట్ కూడా తొందర వస్తున్నది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఈ డబ్బుల విషయంలో అయితే ధన్యవాదాలు, మీ ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మాకు ఊరు కూడా డెవలప్ కావాలి తమ్మి మేము అనేది. థ్యాంక్ యూ నారాయణ అన్న. మీరు చేసే త్యాగం అనేది చాలా గొప్పది. గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒక జడ్పీటీ స్థాయికి వెళ్ళి వచ్చింది కాబట్టి, ముఖ్యంగా నారాయణపేట కావచ్చు, కోడంగల్ కావచ్చు, ఈ ప్రాంతానికి వెళ్ళి దాదాపు పక్క ప్రాంతమే కాబట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా మీరు చేసిన ఈ గొప్ప పనికి మిమ్మల్ని గుర్తించుకుంటాడు. మీ ద్వారా మీరైతే కోరుకున్నారో అవి చాలా చిన్న విషయాలు. మీకు శ్మశాన వాటి కావచ్చు, మండల కేంద్రం కావచ్చు, చాలా చిన్న విషయాలు.
అవి 100% అవుతాయి. మా తరపున ఇట్లా మేము రేవంత్ అన్నకు చాలా అత్యంత దగ్గర ఉంటాం కాబట్టి మేము ఇట్లా ఎంత చెప్పాలో అంత చెప్తాము, అన్న చేస్తాడు. కాబట్టి ఇది ప్రధానంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మీకు అందరికీ మరొకసారి ఎవ్వరు ఒకవేళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మనసు పెట్టి చేయలేకుంటే ఎప్పుడు ఎవరు చేయరు. ఎందుకంటే దాదాపు 4000 పైచిలుక కోట్లు పెట్టి ఇక్కడ అసలుకి దాదాపు ఈ ప్రాంతానికి బోర్ల ద్వారానే వ్యవసాయం చేసుకునే సంస్కృతికి వెళ్ళి ఈరోజు కాలువల ద్వారా నీళ్ళిచ్చి మన యొక్క బీడు భూములను తడిపే గొప్ప అపార భాగీరథుడిగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతాడు. ఇదేదో అతిశక్తి కాదు, రేవంత్ అన్న పోవడం కాదు. ఎందుకంటే మేమందరము ఈ నారంపేట కావచ్చు, కోడంగల్ కావచ్చు, తాండూరు లాంటి ప్రాంతాలు మా యొక్క తండ్రులు కావచ్చు, మా యొక్క నాన్నలు కావచ్చు, బతుకుదెరువు కోసం ఇక్కడ నీళ్లు లేక కనీసం బతకడానికి సౌకర్యంగా లేని పరిస్థితికి వెళ్ళి బొంబాయి కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు పోయి బతకాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఆ పరిస్థితికి వెళ్ళి ఇప్పుడు మా ప్రాంతం పచ్చటి పంట పొలాలతో కలకల్లాడే ఒక శుభ సందర్భం భవిష్యత్తులో కనబడుతుంది. దానికోసమే ఈరోజు అపార భాగీరథుడు, ఆ రోజు పురాణాల్లో భాగీరథుడు ఏ విధంగా అయితే నీళ్లను ఒడిసిగట్టి తీసుకొచ్చిండో ఈ ప్రాంతానికి నారంపేట కావచ్చు, కోడంగల్ కావచ్చు, మక్తాల్ లాంటి ప్రాంతాలకు ఈరోజు కృష్ణానది నీళ్లను అపార భాగీరథులుగా తీసుకొస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ 3 నియోజకవర్గాల ప్రజల తరపున కృతజ్ఞతలు, పాదాభివందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై రేవంత్ అన్న.